రెండు ఎన్నికల్లో కూడా చాలా సమీపంగా వచ్చి రెండు సార్లు ఓడిపోయారు. ఇక వీళ్ళ ఇండివిజువల్ బలహీనతలు ఏంటి, బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే ఇది మరి బలహీనతలు ఏంటి చూద్దాం. ముందుగా నవీన్ యాదవ్ బలహీనతలు ఏంటి ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. నవీన్ యాదవ్ యొక్క బలం ఏంటి, నవీన్ యాదవ్ బలహీనతలు ఏంటి? ఎస్, ఇక్కడ చూద్దాం. ముందుగా నవీన్ యాదవ్ స్థానిక నాయకుడు కావడం కొంత బలం చేకూర్చే అంశం. ఎందుకంటే స్థానికుడు అవడం మూలంగా ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండే విషయంలో కానివ్వండి, యువతకు దగ్గరగా ఉండే విషయంలో కానివ్వండి, ఎవరైనా ఇంటికి వస్తే ఈ సమస్య అని చెప్తే సమస్యను పరిష్కరించే విధానంలో కానివ్వండి, కొంత ఆయనకి స్థానికుడు కావడం బలాన్ని చేకూర్చింది. ఇకపోతే ఆర్థికంగా బలవంతుడిగా చెప్పాలి. ఆర్థికంగా కొంత ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్న వ్యక్తి, గతంలో పోటీ చేసిన అనుభవం ఉంది. ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేశారు కాబట్టి అంతో ఇంత ప్రజల్లో కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పే రకంగా ఆయనకి ప్రొజెక్షన్ ఉంది. సో అటు బొంతు రామ్మోహన్ కానివ్వండి, సిఎన్ రెడ్డి ఎమ్మెల్యేగా వాళ్ళు కంటెస్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళకి ఎమ్మెల్యే క్యాండిడేట్ అనే రకంగా ఆ పొజిషన్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో లేదు. కానీ నవీన్ యాదవ్ ఉన్న పాజిటివిటీ అది ఆల్రెడీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాడు కాబట్టి ఎమ్మెల్యే క్యాండిడేట్ అనే రకంగా ఆల్రెడీ గుర్తింపు ఉంది. ఆయన పేరు కానీ ఆయన యొక్క ఫేస్ కానీ అందరికి ఫెమిలియర్ అని చెప్పొచ్చు. ఇకపోతే ముస్లిం బీసీ వర్గాల్లో బలమైన పట్టు కూడా ఉంది. అటు ముస్లింలో ఇటు బీసీలో బలమైన పట్టు ఉంది. 2 సార్లు పోటీ చేశారు కాబట్టి అఫ్ కోర్స్ అందరితో అటాచ్మెంట్ కూడా పెరిగి ఉంటుంది, అందరితో కలిసే అవకాశం కూడా ఉంది. రైట్, గత ఓటములతో నవీన్ పై సానుభూతి. గతంలో 2 సార్లు ఓటమి పాలయ్యారు కాబట్టి ఆయన పట్ల కొంత ప్రజల్లో సానుభూతి కూడా ఉంది. ఇది ఆయన కలిసి వచ్చే అంశాలు. బలాలు ఈ రకంగా ఉన్నాయి. మరి బలహీనతలు ఏంటంటే కనుక మెయిన్ బలహీనత నవీన్ యాదవ్ ఎదుర్కొనేటువంటి మెయిన్ బలహీనత ఏదైనా ఉందనంటే కనుక తన తండ్రి శ్రీశైలం యాదవ్, ఆయన ఒకప్పుడు రౌడీ షీటర్గా కూడా ఆయనకి పేరుంది. సో నవీన్ యాదవ్ తండ్రి రౌడీ షీటర్ అనే ప్రచారం చాలా బలంగా ఉంది. సెటిల్మెంట్లు చేస్తారు, దందాలు చేస్తారు, తర్వాత ఇంకా రకరకాలుగా కబ్జాలు కూడా చేస్తారు, అన్ని రకాలుగా పేరుంది. కాబట్టి తనకున్నటువంటి మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసి ఈ ఫస్ట్ పాయింట్, నవీన్ యాదవ్ తండ్రి రౌడీ షీటర్ అనే ప్రచారం చాలా పెద్ద ఎత్తున అటు అధికారిక కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే టికెట్ ఆశిస్తున్నారో ఆ పార్టీలో కూడా అంతర్గతంగా చర్చ ఉంది. ఆ పార్టీ నాయకుల్లో కూడా ఆయన కాంగ్రెస్లో చేరినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల్లో కూడా ఈ వాదన చాలా బలంగా ఉంది. ఆయన దగ్గరికి మనం వెళ్ళలేము, ఆయన కొంత దురుసుగా ఉంటారు, రౌడీ షీటర్ అనే ప్రచారం ఉంది. కాబట్టి అది అంతర్గతంగా పార్టీలో కూడా చర్చ జరుగుతోంది. ఇకపోతే సొంత సామాజిక వర్గం నుంచి పెద్దగా మద్దతు లభించదు. బేసిక్గా హైదరాబాద్ మనం తీసుకుంటే తలసాని శ్రీనివాస్ యాదవ్, అటుపోతే అంజన్ కుమార్ యాదవ్, వీళ్ళంతా కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వారు. సో కొంత యాదవ్ల యొక్క సపోర్ట్ కానివ్వండి, యాదవ్ కమ్యూనిటీ యొక్క సపోర్ట్ వాళ్ళకు ఉంది. కానీ కమింగ్ బ్యాక్ టు నవీన్ యాదవ్ని అంత విత్ ఇన్ ద కమ్యూనిటీలో కూడా కమ్యూనిటీ సపోర్ట్ లేదు అనేది ఒక బలహీనతగా కూడా ఆయనకు చెప్పొచ్చు. ఇకపోతే నవీన్ యాదవ్ ఎంఐఎంతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు, నవీన్ యాదవ్కి ఎంఐఎంతో సన్నిహిత సంబంధాలు కూడా ఆయనకు ఒక బలహీనతగా మారిందట. ఇది ఆయనకు ఉన్నటువంటి బలాలు బలహీనతలు. ఇక నెక్స్ట్ బొంతు రామ్మోహన్ చూద్దాం.